హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. మన జగన్మోహన్ రెడ్డి గారిలో రకరకాల డిజార్డర్స్ ఉన్నాయన్న విషయం తెలుగు ప్రజానీకం అంతటికి తెలిసిందే కదండి. కొన్ని సందర్భాల్లో ఆయన గొడ్డలి పార్టీ అధినేతగా వ్యవహరిస్తూ ఉంటారు. మరికొన్ని సందర్భాల్లో క్రెడిట్ షోర్ పార్టీ అధినేతగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు. సో అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డిలో రకరకాల డిజార్డర్స్ అనేవి ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. సో జూలై 3వ తేదీన చంద్రబాబు నాయుడు గారు జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేయబోతున్నారు. సో ఖచ్చితంగా వచ్చే వారం రోజుల పాటు జగన్మోహన్ రెడ్డిలో ఈ క్రెడిట్ షోర్ డిజార్డర్ అనేది డామినేటింగ్ ఫ్యాక్టర్గా నిలవబోతోంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యొక్క బుర్రనే జగన్మోహన్ రెడ్డి నేనే ఆ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చానని వచ్చే వారం రోజుల పాటు తినేయబోతున్నాడు. సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొన్ని అంశాలను ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అంతా అర్థం చేసుకోవాలంటే అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే టక్కున మనకేం గుర్తొస్తుంది? క్రికెట్ స్టంప్స్ పెట్టి వాటి మీద టెంకాయలు కొట్టడం, ఇంకా పరిశ్రమలను కూడా తరిమి కొట్టడం, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని తిట్టడానికి అన్నట్లు సభలో పెట్టడం, జనం చీవాట్లు పెడుతున్నా, జనం చేత్కరించుకుంటున్నా ఏ మాత్రం సిగ్గుపడకుండా వేలాది మందిని సమీకరించడం. ఇంతకు మించి జగన్మోహన్ రెడ్డి ఓడబడిచింది ఏమన్నా ఉందా? రాని పెట్టుబడులను కూడా వచ్చినట్లు షో చేయడంలో నిజంగా జగన్మోహన్ రెడ్డిని మించిన ముఖ్యమంత్రి ఆ రోజుల్లో ఈ దేశంలోనే ఎవరు లేరని చెప్పాలి. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్నే కాదండి, రాయలసీమ ప్రజానీకాన్ని, మరీ ముఖ్యంగా తన సొంత జిల్లా ప్రజానీకాన్ని కూడా నమ్మించి నట్టేట ముంచాడు. నమ్మించి వారి నడ్డి కూడా విరిచాడు జగన్మోహన్ రెడ్డి. రాయలసీమకు స్టీల్ ప్లాంట్ రావాలనేది ఆ రోజుల్లో 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చినటువంటి హామీ. చంద్రబాబు నాయుడు గారు కేంద్రం సహకరించినా సహకరించకపోయినా దాన్ని బాధ్యతగా తీసుకుని ముందుకు తీసుకువెళ్తామని 2018లో చంద్రబాబు నాయుడు గారు కంబాల దిన్నెలో స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేశారు. ఆ రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పోనీ తన సొంత జిల్లాలో జరిగిన శంకుస్థాపనే కదా, దాని మీద బాధ్యతాయుతంగా రెస్పాండ్ అవుదాం, కన్స్ట్రక్టివ్గా ముందుకు వెళ్ళాలనేటువంటి సూచనలు చేద్దాం అనేటువంటి మైండ్ సెట్తో కాకుండా ఆ రోజుల్లో కూడా రాక్షస మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నాడు. ఆ స్టీల్ ప్లాంట్ పురోగతి దిశగా ముందుకు వెళ్ళకూడదు అనేదే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆశించాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే 2019 డిసెంబర్లో ఒకసారి శంకుస్థాపన చేశాడు. ఆ తర్వాత 2023 ఫిబ్రవరిలో కూడా మరొకసారి శంకుస్థాపన చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు చేసినటువంటి శంకుస్థాపన కంబాల దిన్నె ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో కాకుండా సున్నపురాళ్లపల్లిలో జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనలు చేశాడు. అసలు ఒక్క స్టీల్ ప్లాంట్కి 2 శంకుస్థాపనలు ఏంటనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతటికీ వచ్చినటువంటి డౌటే కదా. కానీ ఇవాళ 2026 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ స్టీల్ ప్లాంట్ పురోగతి దిశగా అడుగులు వేస్తూ ఉండడాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ తీసుకోవడానికి, తనకి ఆ క్రెడిట్ని క్లెయిమ్ చేసుకోవడానికి నిస్సిగ్గుగా సిద్ధపడతాడనేది రానున్న రోజుల్లో మీరు చూడబోతున్నారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి 2023లో శంకుస్థాపన చేశాడు కదా. ఆ తర్వాత ఏడాది పాటు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ గడ్డి పీకాడో, ఏ గుడ్డు గుర్రానికి పళ్ళు తోమాడు అనేది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా ఆలోచించారు. కాబట్టి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. రాయలసీమలో కూడా కోలుకోలేని దెబ్బ కొట్టారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపుల మీద వెచ్చించినటువంటి సమయంలో 10% సమయాన్ని ఈ తరహా ప్రాజెక్ట్స్ మీద దృష్టి కేంద్రీకరించినా కూడా ఎంతో కొంత పురోగతి ఉండేది అనేది నిజంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలే భావిస్తున్నటువంటి తరుణం. చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం ఎట్టకేలకు వీడింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోంచి దిగిపోయాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి తరహాలో కక్ష సాధింపులకు పోవాలి, రాజకీయ ప్రత్యర్థులను వేధించడం మాత్రమే పరిపాలన అన్న చందంగా కాకుండా ఆ తరహా దుర్మార్గమైన సంస్కృతికి, సంప్రదాయానికి దూరంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన జరుగుతోంది. కాబట్టి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే శంకుస్థాపనలు 2 శంకుస్థాపనలు చేశాడో అదే సున్నపురాళ్లపల్లెలో ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు నిశ్చయించారు. అందులో భాగంగానే ఇప్పటికే భూ కేటాయింపు
కేటాయింపులను కూడా కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. జూలై 3వ తేదీన దీనికి సంబంధించిన శంకుస్థాపన రాయి పడబోతోంది. సో ఎట్టకేలకు రాయలసీమ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అనేది నెరవేరబోతోంది. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గమనించినట్లయితే ముఖ్యంగా విభజన హామీలు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రైల్వే జోన్ కావచ్చు, రాయలసీమలో స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కావచ్చు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే సాధ్యం అవుతున్నాయనేది చాలా స్పష్టంగా మనమంతా గమనించవచ్చు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి నిరోధకుడిగా వ్యవహరించారు. 5 ఏళ్ల పాటు రాక్షస పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని వేధించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సుస్థిరమైన పాలనతో అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగానే ఈ తరహా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించగలుగుతున్నాం. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.